హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ప్రతిసారి ఏదో ఒక కొత్త మసాలాతో చికెన్ ఫ్రైస్ చేస్తానే ఉంటాను కదా. ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెడీమేడ్ మసాలాతో చేశాను. బ్యాచిలర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ప్రైస్ అయితే పిచ్చ చీప్. అంటే క్వాలిటీ తగ్గించారని కాదు, క్వాలిటీ ఎవడైనా గబ్బు క్వాలిటీనే ఇస్తాడు ఒకసారి ఇండస్ట్రీలో టాప్ అయ్యాక, లేదంటే అడిగి ప్రాఫిట్ ఉండదు. అది ఏం మసాలా ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ రెసిపీ ఇంత ఈజీనా బాబీ గారు అని మీరు అనుకుంటే వినాలనుంది. రెసిపీ చూసేయండి. 1 kg చికెన్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ గా లెగ్ పీసెస్ అలానే ఉంచేయండి. చూడటానికి బాగుంటది, తినటానికి కూడా. దీంట్లో సగం స్పూన్ పసుపు, కారం అయితే 1.5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కారం మసాలాలో కాస్త ఉంటుంది. మీరు కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. అదే పిచెక్కిస్తా బాబీ స్టైల్లో అయితే మెయిన్ గా కారం విషయానికి వస్తే గోప్ పగిలిపోవాలంతే. అంటే అన్ని రెసిపీస్ అలా కాదు, రెసిపీస్ ని బట్టి. ఉప్పు 1.5 టీ స్పూన్ వేస్తున్నాను, నాకు సరిపడా. మీరు చూసి వేసుకోండి. మీకు ఇంకో విషయం తెలుసా, నా చికెన్ ఫ్రైస్ అన్ని బాగా రెడ్ గా ఉంటాయి వాడిన తర్వాత. గమనించారా? ఎందుకో తెలుసా? కారం రెడ్ గా ఉంది గనక అలా కనిపిస్తుంది బాబీ గారు అని మీరు అనుకోవచ్చు. మరి అదే కారం నేను మీకు ఇస్తాను, చేయగలరా? తెలిసిన వాళ్ళు చేయగలరు. అది ఏంటంటే మెయిన్ గా ఇలా ఉప్పు కారాలు వేసి మ్యారినేట్ చేసి, ఎనీ నాన్ వెజ్ మ్యారినేషన్ చేసేటప్పుడే బాగా మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేసినప్పుడు కారం దాని లోపలికి దిగిపోద్ది. అప్పుడు చికెన్ రెడ్ గా కనిపిస్తుంది. అదే రీజన్. అంటే కారం కూడా బాగా ఎర్రగా ఉండాలి. బాగా కలిపేసి కరెక్ట్ గా అరగంట పక్క పెట్టేసేయండి. ఇక దాంతో పని లేదు. మిగతా మాల్ మసాలా కలిపేసుకుందామండి. టొమాటోస్ ఒక 2 మీడియం సైజ్ చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఉల్లిగడ్డలు 1 మీడియం సైజ్ అయితే చాలు, అది కూడా చిన్నగా కట్ చేసి పక్క పెట్టేసుకోండి. ఒక ఫ్రై చేసే ప్యాన్ లో ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త ఎక్కువ అనిపిస్తుంది, మరేం పర్వాలేదు. చికెన్ గ్రేవీకి అయితే ఇందులో సగం ఆయిలే సరిపోతుంది, కానీ ఫ్రైకి మాత్రం ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసేయండి. గుర్తుపెట్టుకోండి, చికెన్ వేసిన తర్వాత హై మంటలోనే ఉండాలి ఒక 3 minutes వరకు. కింద అతుక్కోకుండా ఉండడానికి లైట్గా అటు ఇటు కలుపుతూ ఉండాలి. చికెన్ ఎక్కడెక్కడ పచ్చిగా ఉందో అటువైపు తిరిగేసి అన్ని మూలలా ఫ్రై అయిందా లేదా చూసుకోవాలి. బిగినింగ్ లో ముక్కలు హార్డ్ అయినట్టు కనిపిస్తాయి, కంగారు పడకండి ఏంటి ఇలా రాళ్ళలాగా అయ్యాయని. స్టార్టింగ్ లో ఒక 3 minutes హై ఫ్లేమ్ లో ఫ్రై చేసాం కదా, ఇప్పుడు ఇలాగే ఓపెన్ లిడ్ లో మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తుండండి. ముక్కలు అన్ని వైపులా బార్బిక్యూని తిప్పినట్టు తిప్పేయండి మధ్యలో. ఈ ప్రాసెస్ అంతా ఒక 5 to 6 నిమిషాల తర్వాత ముక్కలు బాగా టైట్ అయ్యేటప్పుడు నెక్స్ట్ వెంటనే ఆనియన్స్ వేసేయండి. ఇందాక చెప్పాను కదా, 1 మీడియం సైజ్ ఆనియన్ మొత్తం చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. టొమాటోస్ కూడా వేసేయండి ఇందులోనే. ఇంకా ఆలస్యం ఎందుకు, గరిటెట్టి కిలికేయండి. జస్ట్ ఉల్లిగడ్డలు అండ్ టొమాటోలు అటు ఇటు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాక మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 6 minutes వదిలేస్తే చూడండి ఇలా వాటర్ ఊరుతాయి చికెన్ లో నుంచి, టొమాటోస్ నుంచి, ఉల్లిగడ్డలో నుంచి. ఉల్లిగడ్డలు టొమాటోలు చూసారా ఎంత సాఫ్ట్ గా అయిపోయాయో. రెసిపీ చివరి దశలో అసలు కనిపించని కూడా కనిపించవు, చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఓకే, సో చికెన్ లో నుంచి కూడా బాగా నీళ్లు ఊరటం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఒక 15 to 20 క్యాష్యూస్ వేసుకోండి, జీడిపప్పు, 4 పచ్చిమిరపకాయలు నిలువున చీరేసి వేసేయండి. అలాగే ఒక 3 రెమ్మలు కరివేపాకు కడిగి వేసేయాలి, అలానే వేసారు. ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్ లో ఒక 4 నిమిషాలు వదిలేయండి మూత పెట్టకుండానే. నేను ఇందాక చెప్పాను కదా ఒక కొత్త మసాలా ట్రై చేస్తానని, ఇదే ఆ మసాలా. నా ఫ్రెండ్ కి ఎవరో సజెస్ట్ చేస్తే వాడు నన్ను ఒకసారి వాడి చూడమని గిఫ్ట్ గా పంపించాడు. ఈ డబ్బా ఇంకా దీంట్లో రకరకాల మసాలాలు ఉన్నాయి. ఇది అబ్సల్యూట్లీ హోమ్ మేడ్ అట. రీసెంట్ గా స్టార్ట్ చేశారు కాబట్టి హోమ్ మేడే ఉంటుంది. మళ్ళీ యథావిధిగా బిజినెస్ ఇంప్రూవ్ అయ్యాక మెషిన్స్ తోనే చేస్తారు, మాకు తెలీదా ఏంటి. దీంట్లో ఇంకా వేరే వేరే మసాలాలు ఉన్నాయి. వెజ్ బిర్యానీ మసాలా, ఫిష్ కర్రీ మసాలా, ఎగ్ మసాలా, మటన్ మసాలా, అలా ఏమో ఉన్నాయి ఇందులో. నిజానికి డబ్బా తెరవగానే అదేదో స్కూల్లో లంచ్ బాక్స్ ఓపెన్ చేసినట్టు గప్పన కొట్టింది స్మెల్. ఆహా, నాకు కావాల్సిన మసాలా ఎక్కడుంది? టాంజీ ఫిష్ కర్రీ మసాలా అంట. మోస్ట్లీ కబాబ్ మసాలా లాగా ఉంటుందేమో టాంజీ అంటే. ఓకే, నాకు కావాల్సింది చికెన్ మసాలా. ఎస్, ఇక్కడ ఉంది బుజ్జి ప్యాకెట్. రావేనా మసాలా. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది 1 kg చికెన్ కి. 1/2 kgకి వండితే సగం వాడతాం కదా, మరి మిగతా సగం ఎక్కడ పెట్టుకోవాలి అనేగా మీ డౌట్. మడిచి వద్దులే, ఐ మీన్ ఫోల్డ్ చేసి ఇందులో వాళ్ళు బుడ్డ క్లిప్ ఏదో ఇచ్చారు, ఏదో దేశానికి ఉపకారం చేసినట్టు, అది పెట్టేసుకోవచ్చు. అలా ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు కనుక పెట్టాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి హ్యాపీగా. ఇంకా కింద ఏమో ఉన్నాయి, పంజాబీ చోలే మసాలా అంట, రసం మసాలా అని ఏమో ఉన్నాయి. మొత్తం 11 రకాల స్టఫ్ ఉంది ఇందులో. ఇవన్నీ కాంబోస్ తో సేల్ చేస్తానట. కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇవే కావాలి అవి వద్దు అనుకుంటూ కాంబోలో అనమాట. బెస్ట్ బిఫోర్ 1 year ఉంది, డేట్ చూసి వాడాలి జాగ్రత్త.
ప్రిజర్వేటివ్స్ గాడిది గుడ్డు లాంటి చెత్త లేదు అని మెన్షన్ చేసింది ఇందులో. నెట్ వెయిట్ 20 గ్రాములు ఉంది ప్యాకెట్. కరెక్ట్గా 1 kg చికెన్కి 20 గ్రాములు పర్ఫెక్ట్ సరిపోతుంది. ఎవడు కొలతలు పెట్టాడో తెలియదు కానీ ఏ గరం మసాలాకైనా 20 గ్రామ్స్ కరెక్ట్ సరిపోతుంది. దీని సీల్ ఓపెన్ చేసేద్దాం. దీని రంగు, రుచి, వ్యవహారం ఏంటో చూపిస్తాను మీకు. బాబోయ్, దీని స్మెల్ నేను చిన్నప్పుడు ఎప్పుడో కర్నూలులో చెన్నమ్మ హోటల్లో దొరికి ఒక నాన్ వెజ్ గ్రేవీ లాగా ఉంది. మా డాడీ పరోటా అండ్ ఒక చికెన్ గ్రేవీ తెచ్చేవారు. సేమ్ అలానే ఉంది. ఒక మెమరీ. ఆహా, ఏముందండి బాబు మసాలా, ఇప్పుడే రోట్లో రుబ్బినట్టు. సో క్వాలిటీ మావాడు చెప్పిన దానికంటే కాస్త బాగానే ఉంది. ఆడికి తెలియదు కదా పాపం. కానీ ఇంత చీప్ రేటుకి ఎందుకు ఇస్తున్నారో అర్థమై చావట్లేదు. మోస్ట్లీ జనాలకి అలవాటు అవ్వాలనేమో. ఏదైతేనేమి, పెళ్లి కూతురు ఇంట్లో పసుపు ఫంక్షన్ జరిగినట్టు చికెన్ మొత్తం ఈ మసాలాతో ఫంక్షన్ చేసుకున్నట్టుంది. అగ్గస్ వాసన రానే వస్తుంది. దీన్ని టచింగ్ లో మనస్ఫూర్తిగా కొరికినప్పుడు తెలుస్తుంది దీని కథ. చికెనే ఒక సెక్సీ ఫ్లేవర్ అంటే అందులో ఈ ట్రక్ మసాలా, సారీ ట్రిక్ కదా, యా ట్రిక్ మసాలా. ఈ ట్రిక్ మసాలా యాడ్ ఆన్ ఒకటి. అదేనండి ఇందాక చూపించాను కదా, ట్రిక్ అంట దాని పేరు. ట్యాగ్ లైన్ ద రియల్ ఇండియన్ కిచెన్. ఎస్, ఏ కిచెన్ అయితే ఏంటి, మసాలా పడిందా లేదా అనేది పాయింట్. మీరు కూడా ఈ ట్రిక్ మసాలా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయడంలో తప్పే లేదు. నేనైతే నా కలెక్షన్స్ ఆఫ్ మసాలాలో ఒకటిగా దీన్ని జాయిన్ చేసుకుంటున్నాను ఈరోజే. ఎప్పుడు ఎవరెస్ట్, బడ్వైజర్ ఏంటండి, ఓ సారీ బడ్వైజర్ ఏంటి, సారీ అండి, టైం అయింది నాకు మూత ఓపెన్ చేసేది. మీరు కూడా మూతలు ఓపెన్ చేసుకోండి. దానికి ముందు ఈ సెక్సీ చికెన్ని చేసుకోండి. దానికన్నా ముందు ఈ ట్రిక్ మసాలాని కొనేసుకోండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. వాట్సాప్ నంబర్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అసలు అన్నిటికన్నా ముందు మీ పిచ్చెక్కిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓ ఇంకా లేదా? చేసుకోవచ్చు కదండి. మీకోసం దేశంలో ఉన్న సూపర్ రెసిపీస్ అండ్ మసాలాస్ చెప్తూనే ఉన్నాను. మీ ఎంజాయ్మెంట్లో 1% నన్ను కూడా ఎంజాయ్ చేయనివ్వండి మీ సబ్స్క్రిప్షన్స్తో. సో ఫైనల్గా కుకింగ్ టైం వచ్చేసి ఓవరాల్గా 35 minutes సూపర్గా ఫ్రై అవ్వడానికి, లేదా కొందరికి 40 minutes కూడా పట్టచ్చు. మీద నుంచి కొత్తిమీర వేసుకోండి, సంపండి. ఏంటి ఆ మూత సౌండ్ అనుకుంటున్నారా? ఇందాక ఓపెన్ చేసిన మూత సంగతి ముగిసింది. ఇది రెండోది ఆరంభం బెదరు. రెండో దానికి చికెన్ రెడీగా లేకపోతే అంతే, నాలిక లాగేస్తుంది. సో గాయ్స్, ఎలా ఉంది మన కొత్త మసాలాతో చికెన్ ఫ్రై? మీరు చెప్పలేరు. ఎందుకు తెలుసా? ఇందులో పాత్ర మొత్తం మసాలాదే కదా, నాదేం లేదు. సో మ్యాటర్ అంతా మసాలాలో ఉంది కాబట్టి ఆ మ్యాటర్ని డిసైడ్ చేస్తే పోలే. ఈ ట్రిక్ మసాలాస్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, చూసేయండి. వాట్సాప్ నంబర్ కూడా ఉంది, దాంట్లో ఆర్డర్ చేయొచ్చు. ఏవో మంచి డిస్కౌంట్లు కూడా నడుస్తున్నాయట. మీరు కూడా ఈ బ్యూటిఫుల్ రెసిపీని టేస్టీయెస్ట్ మసాలాతో 100 ఏళ్ళు వర్దిల్లండి. మీరు వండాక ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చెక్కిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. సో సారీ ఏమనుకోకండి, ఈ వీడియోలో నేను పాట పాడట్లేదు. నా వాయిస్ వింటున్నారు కదా, అస్సలు బాగోలేదు ఇవాళ. ఇంత మాట్లాడడానికి నాకు అవ్వలేదు, ఇంకా పాట పాడితే మీరు పారిపోతారు. ఐ లవ్ యూ ఆల్. ఉంటారండి, బాయ్.